రైతు వ్యవసాయం వదిలేయాలి అనేటువంటి కాంక్షతోటి వ్యవసాయ వ్యతిరేకి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే, వ్యవసాయం దండగన్న వ్యక్తి, దండగనేది పరిపాటి పాట అయినా కూడా వ్యవసాయ వ్యతిరేకి అని అనటానికి 3 పంటలు పండే భూముల్ని రాజధానికి తీసుకున్నప్పుడు కానీ, ఆయన కలలో కూడా సింగపూర్ చేస్తాను ఈ రాష్ట్రాన్ని అంటాడు, సింగపూర్ని మించి రాష్ట్రం చేస్తా అంటాడు. ఇప్పుడు మొన్న రైతులు ఏదైతే మంత్రులు పర్యటన చేసినప్పుడు నెటిజన్స్ అంతా చెప్పారు, సింగపూర్లో వ్యవసాయం ఎక్కడుందాయా, వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళాడని. ఇక్కడేమో రైతులకు గిట్టుబాటు ధర లేదు, పొగాకు గిట్టుబాటు ధర లేదు, జొన్న గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయంలో ఏదైతే పండించినటువంటి పంటలో 25% మాత్రమే కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో ధాన్యం ఉంది. మామిడికాయ గిట్టుబాటు ధర లేదు, అది కోకోకి గిట్టుబాటు ధర లేదు. ఈయన 2 సంవత్సరాలు పూర్తయింది. ఏ సీజన్లో అయినా రైతు క్షేమంగా ఉన్నాడా? రైతు పండించిన పంట నష్టపోతే ఇన్సూరెన్స్ కట్టలేని దుస్థితిలో ఉంది. అంటే ఈయన సింగపూర్ అన్న మాట ఇప్పుడు అర్థమవుతుంది. వ్యవసాయం లేని రాష్ట్రంగా చేయాలని అనుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు గారు? అంటే రైతు గత సంవత్సరం 450 రూపాయలు వచ్చింది పొగాకు, నాకు లాభసాటిగా ఉంటుందని పండించాడు. మెట్ట ప్రాంత రైతుల గురించి ఎప్పుడు ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి కెనాల్స్ కానీ ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత రైతు తన రాజు అనేటువంటి భావనతో బ్రతికితే, ఇవాళ ఆ రైతుని అనేక హింసలకు గురి చేయడం ద్వారా ఆత్మహత్యలకు పురుగొల్పేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ప్రభుత్వం చేసేటువంటి ఒక నిరంకుశమైన ఆలోచన. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన పొగాకు కొనుగోలులో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి 50 రోజులైన తెరిచి, కానీ ఇప్పటి వరకు కొన్నదంతా 1 మిలియన్ మాత్రమే పర్చేజ్ చేశారు. 50 మిలియన్ పైనగా పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఇవాళ వనితమ్మ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదలి వచ్చి నిరసన తెలిపడం, నిరసన కాదు డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే పొగాకు కొనుగోలు చేయాలి, గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధరని ప్రకటించినటువంటి మద్దతు ధరని చెల్లించాలి. 260కి అమ్ముతుంటే రైతు కష్టం నీకు కళ్ళకు కనబట్టలేదా? రైతు బాధలు నీకు కళ్ళకు కనబట్టలేదా? 360 రూపాయలు అమ్మాల్సినటువంటి పొగాకు ఇవాళ 260కి అమ్ముకుంటున్నాడు రైతు దయనీయ స్థితిలో అనేటువంటి విషయం మీకు కళ్ళకు కనపట్లేదు. ఇది ప్రభుత్వ వైఫల్యం. ఘోరంగా ఈ ప్రభుత్వం రైతుల్ని మోసగిస్తుంది.